కరీంనగర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని మోసగించిందని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని చెప్పారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అని కాంగ్రెస్ నేతలు చెప్పారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించలేదని ప్రభుత్వం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయని కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. మరోవైపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మీరు శుద్ధపూస్తలు అయితే మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి. లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిరో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమైనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకుపోయి చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి వాళ్ళ బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్ డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి, లేకుంటే ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో లేరు, ఏ రోజు మీ సమస్యను ఫైట్ చేయలే, ఏ రోజు మీకోసం జైలుకోలే, ఏ రోజు మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలే.